సోమిరెడ్డి గారు. అభినందనలు అధ్యక్ష. ఒకటి 1996లో 1996లో మీరు ఎంపీగా ఎలక్ట్ అయినారు. అప్పుడే మినిస్టర్గా రిజైన్ చేశారు. అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. ఆ 20 days మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీ నర్సీపట్నానికి నన్ను గురిజాల శ్రీనివాస్ గారిని ఇన్ఛార్జ్ చేశారు. సో అప్పుడు ఫ్యామిలీతో కూడా అటాచ్మెంట్, మీరు మమ్మల్ని హోస్ట్ చేసింది అన్నీ మర్చిపోలేం. మా సిస్టర్ కూడా ఒక మాట అన్నది, మీకైతే మీ ఫేస్లో నేను చూసాను, మీరు ఎంపీగా పోవటం మీకు ఇష్టం లే, మంత్రిగా లోకల్ స్టేట్ పాలిటిక్స్ మీకు ఇష్టం, అయినా పార్టీ డైరెక్షన్ వెళ్ళిపోయినాను. అప్పుడు మా సిస్టర్ కూడా ఒక మాట అన్నది, మీరు తొందరలో మంత్రి అవుతారన్నా అన్నది. జస్ట్ నెక్స్ట్ మంత్లోనే మంత్రి అయినా. అటువంటి అటాచ్మెంట్ మీ పేరులోనే, అయ్యన్నలోనే అన్న ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు కావటం మాకు సంతోషం, కానీ ఇంకోటి డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది. మీరు ఇక్కడ కూర్చోవటం, వాళ్ళు పారిపోవటం, వాళ్ళు ముఖాలు చూడాలని మాకు ఎంతో కోరిక ఉన్నది శాసనసభలో. ఈరోజు అడ్రస్ లేకుండా పారిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒకటి ఫైర్ బ్రాండ్ ఈ సభలో స్పీకర్గా, పొలిటికల్ సూపర్ స్టార్ చంద్రబాబు నాయుడు గారు సభానాయకుడిగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా. బహుశా ఇది రేర్ అసెంబ్లీ, ఇది ఒక మోడల్ అసెంబ్లీ కింద మేమందరం సభ్యులుగా వచ్చేదానికి అవకాశం వచ్చింది. ప్రతిపక్షం అనేది ఉంటే చాలా బాగుండేది. అక్కడ కూర్చోకుండా వాళ్ళు వెళ్ళిపోవడం మాత్రం మా అందరినీ నిరుత్సాహపరిచింది. మీరు శాసనసభ స్థానాన్ని అలంకరించడం మా అందరికి నిజంగా సంతోషం అని మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం.